అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజీపూర్ గ్రామానికి చెందిన ఎర్రా హర్షవర్ధన్కు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి భారీ ఆర్థిక చేయూత. బుయ్యని శ్రీనివాసరెడ్డి భారీ ఆర్థిక చేయూత. గాజీపూర్ గ్రామం నుండి జాతీయ స్థాయి సెయిలింగ్ అథ్లెట్ ఎదిగిన ఎర్రా హర్షవర్ధన్ను అభినందించి అండగా నిలిచిన బుయ్యని శ్రీనివాసరెడ్డి. పెద్దముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ ఈ నెల 24వ తేదీ నుండి మలేషియాలోని లంకావీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే హర్షవర్ధన్ బెంగళూరులోని ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి 9వ తరగతిలోనే ఎంపికై అక్కడే ఉంటూ గత 5 సంవత్సరాలుగా సెయిలింగ్ క్రీడలో కోచింగ్ తీసుకుంటూ జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించి ఇండియన్ సెయిలింగ్ అథ్లెట్గా నిలిచాడు. అయితే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి తండ్రి ఎర్రా చిన్న ఎల్లప్ప అలియాస్ యేసు రైతు కావడంతో ఆర్థిక భారంతో పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్న సంగతి గాజీపూర్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న ఆర్బీఓఎల్ సంస్థ సీఈఓ ఎర్రా హర్షవర్ధన్లోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ₹150,000 చెక్కు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ హర్షవర్ధన్ మలేషియాలో జరిగే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి గాజీపూర్ గ్రామంతో పాటు తాండూరు ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ లాల్రెడ్డి, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, గ్రామ పెద్దలు ప్రకాష్ రెడ్డి, నసీర్, నర్సింలు, లాలప్ప మరియు భద్రేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, తాండూరు 19వ వార్డు కౌన్సిలర్ జింటుపల్లి వెంకట్, కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మేము అడిగిన వెంటనే మాకు ₹1,50,000 సాయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా బాబు మా పై అంచెలంచెలు పోవాలని చెప్పి మా ప్రేమతోటి పటేల్ గారికి చాలా రుణపడి ఉంటామని మా ఊరు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. విలేజ్ యేసు గారి కొడుకు మన సర్పంచ్ గారు లారెడ్డి గారు చెప్పారు, మా బాబు సెయిలింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యిండు ఇంటర్నేషనల్ గా. అయినందుకు ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయమంటే రాడికల్ బై ఆర్గనైజేషన్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ₹150,000 ఆ బాబుకు ఇస్తున్నాము. కంపల్సరీ కప్పు గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సర్పంచ్. గ్రామానికి చెందిన ఎర్రా హర్షవర్ధన్ ఆయన గత 5 సంవత్సరాల కింద అంటే 9వ తరగతిలోనే ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో సెలెక్ట్ కావడం జరిగింది బెంగళూరులో. అయితే సెయిలింగ్ స్పోర్ట్లో ఆయన సెలెక్ట్ కావడం గత 5 సంవత్సరాల నుంచి సెయిలింగ్ స్పోర్ట్లో 15 ఏళ్ల వయసు నుంచే భారతదేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక పథకాలు కూడా సాధించడం జరిగింది. అందులో భాగంగా 2 గోల్డ్ మెడల్లు, 2 సిల్వర్ మెడల్లు, తర్వాత 2 బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అయితే వాస్తవంగా కూడా సెయిలింగ్ కాంపిటీషన్ అయితే బోట్ నడపడం ఉంటుందో సెయిలింగ్ కాంపిటీషన్ లో మన ప్రాంతం వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే సముద్రం మట్టంలో ఉన్న వాళ్ళు, సముద్రం దగ్గర ఉన్న వాళ్ళే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి కొంచెం టాస్క్ ఎక్కువైనా కూడా ఆ స్పోర్ట్స్ ఎంచుకోవడం, దాంట్లో సక్సెస్ కావడం నిజంగా తాండూరుకే గర్వకారణం. హర్షవర్ధన్ ఒక పరిస్థితి చూసి అంటే వాస్తవంగా కూడా ఇప్పటిదాకా అంటే 16 ఇయర్స్ వరకు కూడా ఈ ఆర్మీ స్పోర్ట్స్ కంపెనీ ఆయనకు స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆయనకు స్పాన్సర్షిప్ అవసరం ఉన్నదని తెలుసుకొని గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ వారి తండ్రి గారి యొక్క అభ్యర్థన మేరకు శ్రీనివాసరెడ్డి గారికి దగ్గరికి రావడం, శ్రీనివాసరెడ్డి గారు ఆర్బీఓఎల్ కంపెనీ తరఫు నుంచి ఏదైతే మన తాండూరు క్రీడాకారులు ఉన్నారో ఆయనకు అంటే ఎంకరేజ్ చేయడంలో భాగంగా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా హర్షవర్ధన్ ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లంకావీలో జరుగుతూ ఉన్నదో మలేషియాలో దాంట్లో విజయం సాధించి అనేక మంది క్రీడాకారులకు కూడా స్ఫూర్తి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక రూట్ ఎంచుకొని అక్కడ పోవడం జరిగింది. అక్కడ కూడా ఈ అబ్బాయి కూడా వాస్తవంగా ఆర్మీలో సెలెక్ట్ కావడం కూడా ఉంటుంది. అంటే 21 ఇయర్స్ లోపల ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు ఈ అబ్బాయి కూడా. అనేక మందికి స్ఫూర్తి కూడా ఈ అబ్బాయి నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం నిజంగా కూడా
సీనన్నకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అంటే గ్రౌండ్ తరఫు నుంచి కానీ లేకపోతే తాండూరు తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడాకారులకు ఎంకరేజ్ చేస్తేనే నిజంగా కూడా చాలా మంది క్రీడాకారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం సేలింగ్లోనే కాకుండా అనేక క్రీడల్లో కూడా క్రీడాకారులు మేటి క్రీడాకారులు ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి హర్షవర్ధన్ పోవడం చాలా గర్వకారణం. ఆయన భవిష్యత్తులో కూడా విజయాలు సాధించాలని, ఆ విజయాలు తాండూరుకే స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.